హాయ్ ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ప్రపంచంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో ఒక కొత్త వింతైన వంటకాన్ని చూపిస్తున్నాను. ఆ వంటకం ఏమో తెలుసుకోవాలంటే ఆ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ వంటకం కోసం ఒక కూరాకు కావాలి. ఆకు కోసం మా చెల్లెలు పొలంలోకి వెళ్ళి వెతుకుతుంది. చూడండి, అదే ఈ కూరాకు. దాన్ని కోస్తుంది. అది ముదిరిపోయింది కాబట్టి ఆకులనే కోసుకుంటుంది దాన్ని. ఈ కూరాకుతోనే చేస్తే బాగుంటుందండి. వేరే వాటితో కూడా చేసుకోవచ్చు, కానీ దీంతో చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇంకా చూడండి, మనం ఏం తిన్నా కూడా మన అన్నలు ఉంటారు కదా, మన దగ్గర లాక్కొని తినేయడానికి. చూడండి, ఇక ఫ్రూట్ తిందామనేసి కట్ చేసుకుంటే మా అన్న లాక్కొని తినేస్తున్నాడు నా దగ్గర నుండి. మీ అన్నలు కూడా ఇలాగే చేస్తారా అండి? చూడండి, ఇది మా అమ్మ పెంచిన చెట్లు, టెంకాయల చెట్లు. దాంతో టెంకాయలు అయితే కాస్తాయి. ఇంకా ఈ టెంకాయ నీళ్ళను ఉదయాన్నే తాగితే చాలా టేస్టీగా, చల్లగా, చాలా బాగుంటుంది. అందుకోసం చూడండి, మా అమ్మ అయితే వీటిని కోసేసింది. ఇప్పుడు ఈ నీళ్ళని తాగాలి, చాలా టేస్టీగా ఉంటాయి. ఉదయాన్నే అయితే చాలా చల్లగా బాగుంటాయి. నేను చెప్పాను కదా ఒక వింతైన వంటకం అనేసి. దానికోసం మా అమ్మ బియ్యం పిండిలో వేడి నీళ్ళు వేసి కలిపి పెట్టేసింది పిండిని. ఇప్పుడు చూడండి, దాన్ని ఇప్పుడు నేను వేసుకుంటున్నాను ప్లేట్లో. ఈ పిండితో ఒక వింతైన వెరైటీగా ఉండే షేపులను చేయాలి. చూడండి, నేను స్టార్ట్ చేసేసాను ఆల్రెడీ చేయడానికి. ఇది ప్రాసెస్ అయితే ఎక్కువసేపు పడుతుంది. అది మా ఇంట్లో కొంచెం వంట చేయరండి, ఎప్పుడు ఎక్కువగా చేస్తారు. కాబట్టి కొంచెం ఎక్కువ సమయం కావాలి. దానికోసం నేను మా సిస్టర్ ఇద్దరు కలిసి ఈ వింతైన షేప్లని తయారు చేస్తున్నాము. చూడండి, మా సిస్టర్ ఇది చేస్తుంది. నేనైతే స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడో వచ్చి స్టార్ట్ చేసింది తనైతే వెరైటీగా. చూడండి, ఫస్ట్ బాల్స్ లాగా చేసుకొని తర్వాత ఇలా షేప్ చేస్తుందంట. చూడండి, నేనైతే ఇక్కడ 4 rows కంప్లీట్ అయిపోయినాయి. 5th rowలో స్టార్ట్ అయిపోయినాను. తను మాత్రం ఎన్ని చేస్తుందో తెలుసా? ఓన్లీ 2 రండి. చూడండి, ఈ షేపులు చేయడం అయితే ఈజీనేనండి. ఇంకా కొన్ని షేపులు ఉంటాయి డిఫరెంట్గా. అవైతే చాలా కష్టము చేయడము. ఇవైతే ఈజీ కాబట్టి త్వరగా చేసేసేయచ్చు. ఇది మార్నింగ్ టిఫిన్లో తిందామనేసి చేస్తున్నాము కాబట్టి త్వరగా ఏదో అలా చేసేస్తున్నాము. చూడండి, మొత్తం అయితే చేసేసి కంప్లీట్ అయిపోయింది. చూడండి, మా చెల్లెలు మాత్రం ఇంకా చేస్తూనే ఉంది వాటిని. చూడండి, అదే కూర కోసుకున్నాం కదా, దాన్ని బాగా కడిగి అయితే పెట్టింది మా అమ్మ. ఇది మసాలా రెడీ చేసుకునేసింది. దీంట్లో ఎర్రగడ్డలు, కొత్తిమీర, ధనియాల పొడి, మిరప్పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, టమోటా, పసుపు, గరం మసాలా ఇవంతా వేసి ఉంది, రెడీగా పెట్టుకునింది. ఎందుకంటే మళ్ళీ ఒక్కొక్కటి మర్చిపోతే బాగుండదు కదా అనేసి ఆ మొత్తం మిక్సీ జార్లో వేసేసింది మా అమ్మ. ఇప్పుడు దానికోసం పాత్ర పెట్టేసింది పొయ్యి మీద. ఆయిల్ కూడా వేసేసి ఆయిల్ బాగా వేడైపోయిన తర్వాత అందులోకి మసాలా వేసుకోవాలి. దీంతో అన్ని మసాలాలు వేస్తే ఇంకా ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చండి, బాగుంటుంది. వీటితో అయినా చేసుకోవచ్చు, ఇంకా డిఫరెంట్గా మీకు ఇష్టమైన ఏదైనా మసాలాలు అయితే కూడా వేసి యూస్ చేసుకోవచ్చు, బాగుంటుందండి. ఒకసారి మీరైతే ట్రై చేసి చూడండి దీన్ని. కొంచెం ప్రాసెస్ అయితే కష్టమే, కానీ చాలా బాగుంటుంది. ఈ మసాలాలన్నీ బాగా వేగుతూ ఉంటే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. కొంచెం మసాలాలు బాగా వేగిన తర్వాత అందులోకి కూరకు మొత్తం వేసేసేయాలి. చూడండి, ఈ కూరకు మీరు ఎప్పుడైనా చూసారా? చూసుంటే నాకు కమెంట్ పెట్టండి. దీని పేరు కూడా నాకు కమెంట్లో పెట్టండి. ఇలా మొత్తం కూరకైతే వేసేసింది. ఇంకా వాటర్ కూడా వేసేసింది మా అమ్మాయి దీంతో. వాటర్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఈ వంటకానికి. ఎందుకంటే అది బియ్యం పిండితో చేసింటాం కదా, తర్వాత ఆ పిండి మొత్తం ఆ వాటర్లోకి వెళ్ళిపోతుంది. కొంచెం పిండి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ వాటర్ మొత్తం చిక్కగా అయిపోతుంది. కాబట్టి ముందుగానే మనం కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి. అలాగే ఈ కూరకు కూడా బాగా కలుపుకొని తర్వాత బాగా ఉడకాలండి కూరకు. చూడండి, కొంచెం బాగా వాటర్ వేసేసిన తర్వాత ఆయిల్ మొత్తం పైకి వచ్చి తేలుతుంది. ఇప్పుడు బాగా కొంచెం లైట్గా మరగడం స్టార్ట్ అయిపోయింది. దాంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఏ వంటకంలో అయినా సరే అండి, ఉప్పు తగినంత ఉంటేనే దాని టేస్ట్ వేరు. ఉప్పు కొంచెం తగిన బాగుండదు.
చూడండి ఇప్పుడు బాగా మరుగుతుంది ఆ కూరకు. అందువల్ల మనం చేసినాం కదా వెరైటీ వింతైన షేపులు అవెత్తి దాంతో కేస్తున్నాము. ఈ షేపుల్ని కొన్ని కొన్నిగా వేయాలి. లేకపోతే బ్యాచుల మాదిరిగా అలా కొన్ని 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 వేయాలి. ఒకేసారి అన్నీ వేసేస్తే అన్నీ ఒకటికి ఒకటి తగులుకొనేసి అవి సరిగ్గా ఉడకవు. కాబట్టి కొన్ని కొన్ని మాత్రమే వేసుకోవాలి. చూడండి ఇట్లా మరుగుతుంది కదా, అలాంటి ప్లేస్లో వేస్తే అది త్వరగా బాయిల్ అయిపోతుంది. అలా లేయర్గా మొత్తం అయితే వేసేసినాము. ఆ పాత్ర అయితే సరిపోలేదు, అందుకనేసి పాత్ర మార్చేసింది మా అమ్మ. పెద్ద పాత్ర పెట్టేసింది ఇప్పుడు. చూడండి కొంచెం సేపు అయిన తర్వాత ఇది మారిపోయింది. చూడండి వాటర్ ఎంత పలుచగా ఉన్నది. ఇప్పుడు చూడండి బాగా గట్టిగా అయిపోయింది. ఇది సరిగ్గా బాయిల్ అయ్యాయో లేదా అనేసి టేస్ట్ చూడడానికి కొంచెం అయితే నాకు వేసిస్తుంది మా అమ్మ. ఏ వంటకమైనా సరే ఫస్ట్ కొంచెం టేస్ట్ చేసి దాంతో ఉప్పు కారం అంతా సరిగ్గా ఉందో లేదో చూసుకుంటే మంచిది. లేకపోతే అంతా చేసేసిన తర్వాత ఒకసారి వేసుకొని కూర్చొని అప్పుడు తిని మొత్తం తక్కువగా ఉంటే అప్పుడు బాగుంటుంది కదా. అందుకనేసి నేనైతే టేస్ట్ చేసేద్దాం అనేసి వేసుకొని వచ్చేసినాను. చూడండి ఇదే షేపులు అయితే అలాగే ఉన్నాయి, ఏం మారలేదు. ఆ వాటర్ కూడా చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో. అది లోపల వరకు కూడా బాగా బాయిల్ అయిపోయింది. చూడండి ఫాస్ట్గా మనం తినేసినాము దీన్ని. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి చేయాలి. దీంతోకైతే కొంచెం మిక్స్చర్ వేసుకొని ఇంకా కొంచెము ఉల్లిపాయలు సన్నంగా తరిగి వేసుకొని ఇంకా క్యారెట్ కూడా తురిమి వేసుకొని ఇలా వేసుకొని తింటే వేడివేడిగా ఉన్నప్పుడు ఇది చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం పుల్లగా ఉండడానికి ఊరగాయ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నాకైతే ఇలా వేసుకొని తినాలంటే చాలా ఇష్టము. ఓకేనండి, బాయ్. ఇంతటితో వీడియో స్టాప్ చేసేస్తున్నాను. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఈ వింతైన వంటని మీరు ఎప్పుడైనా చూసారా లేదా తిన్నారా నాకు కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.